వాట్సాప్ గైస్, మళ్ళీ ఫ్రైడే వచ్చేసింది. సినిమా రిలీజ్ అయింది. సో ఇవాళ మనం మాట్లాడుకుంటుంది డెకాయిట్, ద రివ్యూ ఆఫ్ డెకాయిట్ స్టారింగ్ అడవి శేష్, మృణాల్ ఠాకూర్, మ్యూజిక్ బై బీమ్స్. అండ్ గైస్, ఇక సినిమా విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తోని ఒక 30 minutes సాగుతుంది. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఏదైతే 30 minutes ఏదైతే తీసారో అది మాత్రం సూపర్ అంటే సూపర్ గా తీశారు. స్టార్టింగ్ కొద్దిగా స్లోగా బిల్డ్ అయ్యి అక్కడి నుంచి మూమెంటం పికప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ లవ్ స్టోరీ, ఈ ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఆ లవ్ స్టోరీ మనకు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తీసుకొని ముందుకెళ్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రము కన్నెపిట్టరో కన్ను కొట్టరో సాంగ్ ఏదైతే అక్కడి నుంచి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే వస్తుందో అది మాత్రం గూస్ బంప్స్ ఇస్తుంది. కంప్లీట్ క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అడవి శేష్ పర్ఫార్మెన్స్ మాత్రం టెరిఫిక్. తన రైటింగ్ కానీ తన యాక్టింగ్ కానీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఒక సింగిల్ బోర్ మూమెంట్ లేదు. అట్ ద సేమ్ టైం మృణాల్ ఠాకూర్ మాత్రము అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా, చాలా కన్విన్సింగ్ గా, చాలా రొమాంటిక్ గా ఆ వాళ్ళిద్దరు ఎపిసోడ్ మాత్రం బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం తన మేక్ ఓవర్, తన చేంజ్ అయ్యి తను ఏదైతే ప్రాబ్లం లో ఉంటుందో అది ఫేస్ చేసుకుంటూ అక్కడ కూడా తన పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ప్లే చేసింది. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ఫస్ట్ హాఫ్ మాత్రం టెరిఫిక్ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ బీమ్స్ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు తెలియదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టారో మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. టెరిఫిక్ అంటే టెరిఫిక్. విజువల్ సూపర్, ప్రొడక్షన్ క్వాలిటీ సూపర్, అన్ని టెరిఫిక్ ఫస్ట్ హాఫ్ వరకు. ఇక సెకండ్ హాఫ్ కి ఏదైతే కావాలనో యాంటిసిపేషన్ అదైతే బిల్డ్ చేస్తుంది క్లియర్ కట్ గా. ఆ ఇంటర్వెల్ మాత్రం సెకండ్ హాఫ్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కంప్లీట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా స్లో అయ్యి కొద్దిగా డిప్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఆ స్టోరీ ఒక ఫాస్ట్ పేస్ట్, ఒక సూపర్ ఫాస్ట్ పేస్ట్ లాగా వెళ్ళిపోతా ఉంటది ట్విస్ట్ అండ్ టర్న్స్ తోని. ఎస్పెషలీ ఎక్కడైతే ఒక 30 to 35 minutes మన క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుందో అక్కడ మాత్రము మన అనురాగ్ కశ్యప్ వస్తాడు. అనురాగ్ కశ్యప్ ది మాత్రం టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. అది మాత్రం కొద్దిగా ఇమోషనల్ గా, అట్ ద సేమ్ టైం కొద్దిగా ఫాస్ట్ పేస్డ్ గా ఆ 30 minutes మాత్రము సూపర్ ఇమోషనల్ హై ఇస్తుందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎస్పెషలీ అక్కడ మృణాల్ ఠాకూర్ కానీ, అడవి శేష్ కానీ, అనురాగ్ కశ్యప్ కానీ మనని ఇట్లా గ్రిప్ చేసి కూర్చోబెడతారు సీట్ లో. అది మాత్రం 100%. కొద్దిగా డౌన్ అయింది గ్రాఫ్ అనే ఫీలింగ్ ఒక దగ్గర వస్తుంది, కానీ మళ్ళీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోని కంప్లీట్ గా పికప్ అయిపోతుంది సినిమా. సో గైస్, సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఫినిష్ అయ్యి సెకండ్ హాఫ్ కూడా అదే స్టైల్లో ఇంకా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఇంకా హై తీసుకెళ్తుంది. కొద్దిగా డిప్ అయినా మళ్ళీ ఆ 30 minutes ఏదైతే ఎమోషనల్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అనురాగ్ కశ్యప్ ఎక్కడైతే వస్తాడో అది మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. బ్రిలియంట్. ఆ 30 minutes ఆ ఇంటర్వెల్ బ్యాంగ్, అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మాత్రము, అట్ ద సేమ్ టైం అడవి శేష్ కంప్లీట్ తన భుజాల మీద క్యారీ చేసుకుంటూ వెళ్ళాడు. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ మృణాల్ ఠాకూర్ అయితే టెరిఫిక్ అంటే టెరిఫిక్. చాలా రోజుల తర్వాత అటు బ్యూటిఫుల్ గా, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా మంచి రోల్ పడ్డదని క్లియర్ కట్ గా బల్ల గుద్ది చెప్పొచ్చు. ఆల్ ఇన్ ఆల్ సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా అంటే, సినిమా ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, నాట్ అ గ్రేట్ మూవీ బట్ అ గుడ్ మూవీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇంకా నా రేటింగ్ ఒక విషయంలో చెప్పాలంటే 3.5 out of 5. ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, మంచి డిఫరెంట్ మూవీ. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా రేసీగా ఉంటుంది సెకండ్ హాఫ్ కంప్లీట్ గా. ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఇంటర్వెల్ బ్యాంగ్ మంచిగా ఎండ్ అయ్యి అక్కడి నుంచి మనకు ఏం జరుగుతుంది, ఏమైతుంది అనేది ఒక క్యూరియాసిటీతోని వెయిట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ హాఫ్. అట్ ద సేమ్ టైం ఆ క్యూరియాసిటీని సెకండ్ హాఫ్ ఫుల్ఫిల్ చేస్తుందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. ఖచ్చితంగా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి తప్పకుండా టికెట్స్ బుక్ చేసుకొని చూడండి ఈ వీకెండ్ కి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.